హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా 90 టిప్స్. ఎలా ఉన్నారు మీరందరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సూపర్ డూపర్ ఎగ్జైటింగ్ వ్లాగ్ అన్నమాట. ఈరోజు నేను ఒక గివ్ అవేని అనౌన్స్ చేయాలనుకుంటున్నాను, మరియు ఆల్రెడీ గివ్ అవే పెట్టాను చూడండి. ఆ గిఫ్ట్లను డిస్పాచ్ చేయాలనుకుంటున్నాను. సో మిస్ అవ్వకుండా చూడండి. మరియు ఇది మన గివ్ అవేలో ఇంకో వ్లాగ్ అన్నమాట. ఇక్కడ నేను సోయా పులావ్ చేయబోతున్నాను లంచ్ కోసం. సో ఇక్కడ నేను ఒక 1 గ్లాస్ వాటర్ని 1 గ్లాస్ బియ్యాన్ని, గ్లాస్ బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టే బియ్యంతో పులావ్ చేస్తే బియ్యం చాలా పొడుగ్గా అవుతాయి, టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను సోయా చంక్స్ తీసుకుంటున్నాను, అంటే అవే మిల్ మేకర్లు. నీళ్ళను వేడి చేశాను. ఇక్కడ నేను న్యూట్రెలా మిల్ మేకర్స్ తీసుకుంటున్నాను, చాలా బాగుంటాయండి. 10 రూపీస్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. వాటిని ఈ నీళ్ళలో ఒక 2 నిమిషాలు ఉడకబెట్టి తర్వాత 5 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఈ విధంగా ఇవి నీళ్ళని అంతా పీల్చుకొని జ్యూసీగా రెడీ అవుతాయి అన్నమాట. చాలామంది ఎట్లాగో బియ్యంలో పులావ్లో నీళ్ళు పోస్తాం కాబట్టి డైరెక్ట్గా కూడా వేస్తుంటారు. అలా కూడా వేసుకోవచ్చు, కానీ సోయా అనేది జ్యూసీగా ఉండదు అన్నమాట అలా చేస్తే. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత మన సోయా చంక్స్ అనేవి ఇలా మెత్తబడిపోతాయి అన్నమాట. సోయా చంక్స్ అనేవి వారానికి ఒకసారి తింటూ ఉండండి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఎక్కువ శాతం దీంట్లో న్యూట్రిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మరియు పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మీ హెల్త్కి చాలా మంచిది. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో. మరియు వెజ్ తినే వాళ్ళకి ఒక మంచి నాన్ వెజ్ ఐటమ్ లాగా ఉంటుంది. ఈ విధంగా దీంట్లో ఎక్సెస్గా ఉన్న వాటర్ అంతా తీసేస్తూ ఈ సోయా చంక్స్ని సైడ్కి పెట్టుకోవాలి తీసేసి. ఓకే, ఈ విధంగా మీలో ఎంతమంది సోయా చంక్స్ బిర్యానీ చేస్తారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం పులావ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పులావ్ బిర్యానీ నాకు 2 ఒకేలా అనిపిస్తాయి. ఇక్కడ నేను గిన్నె పెట్టాను, గిన్నెలో ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి వెళ్తాయి అన్ని బిర్యానీ సామాన్లు, పట్టా, లవంగా, దాల్చిని, షాహీ జీరా అన్నీ వేసేసాను. దాని నెక్స్ట్ దీంట్లోకి వెళ్తుంది మిర్చీలు. ఒక 4 మిర్చీలను మధ్యలో కట్ చేసి వేసేస్తున్నాను అన్నమాట. వేసాక వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ దీంట్లోకి వెళ్తుంది. ఈ ఆనియన్ ఒక మంచి బ్రౌన్ కలర్ వచ్చేవరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది బిర్యానీ అనొచ్చు, మీరు పులావ్ అనొచ్చు, ఏదైనా అనండి, ఓకేనా. ఈ విధంగా మనకి ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సోయా చంక్స్ కర్రీస్ కూడా బాగుంటాయి. గ్రేవీ టైప్లో కర్రీ చేస్తే చికెన్కి ఈక్వల్గా ఉంటుంది, అంత బాగుంటుంది. మీకు ఇంకా సోయా చంక్స్ పైన ఏదైనా రెసిపీలు కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్స్లో మీరు చెప్పండి, షూర్గా చేసి పెడతాను, ఓకేనా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పోతుంది. మీరు నా దగ్గర అల్లం లేదండి, నేను డైరెక్ట్ వెల్లుల్లి దంచేసి వేసాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి ఉంటే అది వేసేయండి. వేసేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. దానికి ఉన్న పచ్చి స్మెల్ పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వెళ్తాయి సోయా చంక్స్, తర్వాత పసుపు. ఇప్పుడు సోయా చంక్ అనేది వాటిలో ఉడికాక టేస్టీగా ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా కారం, మిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం తక్కువ వేయండి. తర్వాత దీంట్లోకి వెళ్తుంది ఉప్పు. ఈ విధంగా అన్నీ వేసాక దీంట్లోకి వెళ్తుంది గరం మసాలా. తర్వాత దీంట్లోకి వెళ్తుంది ధనియాల పొడి. ఈ అన్ని స్పైసెస్ వేసాక దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో మీరు కావాలంటే దీంట్లో జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు సోయా చంక్స్కి ఈ స్పైసెస్ అన్ని పట్టేలాగా మిక్స్ చేస్తూ వేడి చేసుకోవాలి. తర్వాత దీనిలో ఇప్పుడు నేను వేస్తున్నాను కొంచెం గ్రీన్ పీస్, అంటే బఠానీలు వేస్తున్నాను. బఠానీలు ఆప్షనల్ అండి, కలర్ఫుల్గా ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుంది అని చెప్పేసి వేశాను. దాని నెక్స్ట్ దీంట్లో నేను వేసాను కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీర. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఒక 2 నిమిషాలు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయింది లేదని మనకు మంచిగా తెలుసు. సోయా చంక్స్ అనేవి కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్ పెరుగు వేసాను. పెరుగు వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ని మసాలాలు వేస్తున్నాం కాబట్టి పెరుగు వేసుకోవాలి, చల్లదనం అన్నమాట. మసాలాల ఘాటు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది పెరుగు వేస్తే. ఈ విధంగా పెరుగు వేసి ఒక 2 నిమిషాలు ఆ పెరుగు కూడా మన సోయా చంక్స్కి పట్టే వరకు వేడి చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం వేస్తాం వాటర్. నానబెట్టిన బియ్యం కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం సోయా చంక్స్ కూడా ఉడకాలి కదా, 2 గ్లాస్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా వాటర్ పోసాక మంచిగా కలిపేసి వాటర్ మంచి బాయిల్ వచ్చే వరకు ఉంచాలి. మీలో ఎంతమంది ఇంట్లో సోయా చంక్స్తో పులావ్ చేస్తారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాయిల్ వచ్చే వరకు ఇలాగే మనం వెయిట్ చేయాలన్నమాట. బియ్యం ఒకవేళ మీరు బాస్మతి బియ్యం తీసుకున్నట్లయితే ఒక గ్లాస్కి 1.5 నీళ్ళు పోయండి, సరిపోతాయండి. నేను ఇక్కడ నార్మల్ బియ్యంతో చేస్తున్నాను పులావ్. వాటర్ మంచిగా బాయిల్ వచ్చింది, మంచిగా ఉడికిపెట్టింది. ఇప్పుడు నేను దీంట్లో నానబెట్టిన 1 గ్లాస్ బియ్యం వేసేస్తున్నాను.
బియ్యం అంతా వేసాక మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. బియ్యం వేసాక ఊరికే కలపకండి, అన్నం విరిగిపోతుంది, నూకల్లాగా అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ని మీడియం టు స్లో ఫ్లేమ్కి మధ్యలో పెట్టేసి అన్నం అంతా అయ్యే వరకు ఒక 10 నిమిషాలు ఉంచితే మన సోయా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. యమ్మీ టేస్టీ సోయా పులావ్ రెడీ అయిపోతుంది. హెల్దీ కూడా, టేస్టీ కూడా. ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు దీనిపైన నేను మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాను. ఒక 10 నిమిషాల తర్వాత అన్నం అయిందా లేదా అని మనం చెక్ చేస్తాం చూడండి. అప్పుడు ఈ విధంగా ఒకసారి కలపండి. దీనిలో ఇంకా కొంచెం మాయిశ్చర్ ఉంది, బియ్యం ఇంకా ఉమ్మగిల్లాలి. ఉమ్మగిల్లాలంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకొంచెం ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీనిపైన నేను ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి చూసారా, ఇంకా బియ్యం కొంచెం ఉడకాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి మీడియం స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు దీన్ని ఉమ్మగిల్లనిస్తాను. ఉమ్మగిలితే పర్ఫెక్ట్ రైస్ అనేది రెడీ అవుతుంది. ఇది మీరు బిర్యానీ రైస్తో తింటే చాలా పొడిగా చాలా బాగుంటుంది. ఫైనలీ సోయా పులావ్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది తేజు లాంటి చిన్న బేబీస్ మీకు ఉంటే వాళ్ళకు కూడా మీరు పెట్టొచ్చండి. చూసారా బియ్యం పర్ఫెక్ట్గా విరుగుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికింది, మరి పొడిగా కూడా ఉంది. బిర్యానీ రైస్ అయితే ఇంకా చాలా ఎక్కువ పొడిగా అవుతుంది. మీరు ట్రై చేస్తే బిర్యానీ రైస్ తోటి కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా నేనైతే సోయా పులావ్ని లంచ్లో తిన్నాను. మీరు లంచ్లో ఏం తిన్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ మధ్య నేను ఇది వచ్చేసి మా లంచ్ యమ్మీ సోయా పులావ్ చాలా టేస్టీగా ఉందండి. దీన్ని మీరు పెరుగుతో తినొచ్చు, రాయితతో తినొచ్చు, నార్మల్గా తినొచ్చు. నేనైతే నార్మల్గానే తినేసాను. మీరు ఎలా అయినా తినండి, మీకు నచ్చిన విధంగా తినేసేయండి, ఓకేనా. చాలా టేస్టీగా ఉంటుంది. సోయా అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. ఈలోపు ఇప్పుడు నేను క్లిక్ చేయాలి గివ్ అవే పైన ఒక వీడియో, దాన్ని సర్దుకోవాలి బట్టలు. ఏం బట్టలు? మీకు పార్సల్ చేసే బట్టలు. ఇది వచ్చేసి మీకు తినేసి ఎంజాయ్ చేసేయండి. నేను తిన్నాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. హాయ్ లవ్లీస్, హాయ్ అగైన్. ఇప్పుడే నేను లంచ్ చేసేసాను, గివ్ అవే గురించి వీడియో షూట్ చేశాను, మీతోటి అప్లోడ్ చేశాను. ఇంకా మీకు గివ్ అవే గిఫ్ట్లు ప్యాకేజ్ చేస్తాను. గివ్ అవే గిఫ్ట్ ప్యాకేజ్తో సహా DTDCలో నేను పంపించే వరకు మీకు ఈ వ్లాగ్లో కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే చాలామంది టాప్ గురించి అడిగారు కదా. ఈ టాప్ గురించి నేను రేపటి వ్లాగ్లో మీకు డీటెయిల్గా చెప్తాను. దీని లింక్ కూడా నేను ఇస్తాను, మీరు కావాలంటే బై చేసుకోవచ్చు. చాలా మందికి నచ్చింది కదా. వ్లాగ్ చాలా పెద్దగా అవుతుంది కాబట్టి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు. ఏంటంటే మన ఛానల్లో ఇంకో గివ్ అవే నడుస్తుంది, మీకు తెలుసా? గివ్ అవేలో నేను మీకు 1000 రూపీస్ అమౌంట్ వరకు, అంటే 1000 రూపీస్ వరకు వాల్యూ ఉన్న ఏంటి మన బయోటెక్ ప్రోడక్ట్స్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. ఒక మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని మీకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. 3 మెంబర్స్ విన్నర్స్ని పిక్ చేస్తాను. ఇది గివ్లో వచ్చేసి సెకండ్ వీడియో. మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటే వాటిపైన క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏ గిఫ్ట్లు కావాలి, గెలుచుకుంటున్నారు అనేది తెలుసుకోవాలంటే గివ్ అవే వీడియో నిన్న మధ్యాహ్నం నేను అప్లోడ్ చేశాను, ఒకసారి చూసేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి అదే సోయా పులావ్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నమాట. పిల్లలకి అయితే పెడతా ఉండండి అప్పుడప్పుడు, ఎందుకంటే చాలా మంది నాన్ వెజ్ తినండి వాళ్ళకి ఇది నాన్ వెజ్ ఐటమ్ లాగా ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. రిచ్ ఇన్ న్యూట్రిషన్స్, చాలా బాగా న్యూట్రిషన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు వీక్లో ఒకసారైనా తింటా ఉండండి. ఇంకా సోయాతో చాలా డిఫరెంట్ వెరైటీస్ చేయొచ్చు. మీకు తెలియకపోతే మీకు ఏదైనా డిష్ కావాలంటే నాకు కింద కామెంట్లో చెప్పండి, మీరు మెన్షన్ చేయండి, అక్క ఈ ఒక రెసిపీ చేసి పెట్టక్క అని చెప్పేసి. షూర్గా మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్లో మీకు నచ్చిన రెసిపీస్ అనేవి వస్తాయన్నమాట, ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను మీకు పర్పుల్ బ్రాండ్లో కొత్తగా లాంచ్ అయిన గ్లిటర్ నెయిల్ పెయింట్స్ని మీతో షేర్ చేయబోతున్నాను. చాలా బాగున్నాయి. ఇక్కడ నా దగ్గర మొత్తం 6 షేడ్స్ ఉన్నాయన్నమాట. ఇవి నేను ఆల్రెడీ నెయిల్ పైన కూడా అప్లై చేస్తున్నాను. వీటిని ఎలా అప్లై చేయాలి అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ అన్ని నెయిల్ పెయింట్స్ లానే అప్లై చేస్తాం. ఫస్ట్ దీనిపైన నా హానెస్ట్ రివ్యూ. నేను నెయిల్ పెయింట్కి పెద్ద ఫ్యాన్ని కాదండి, ఎందుకో నాకు నెయిల్ పెయింట్స్ ఎక్కువ నచ్చవు, తొందరగా వెళ్ళిపోతాయి, చేతులు అంతా సగం కనిపిస్తూ ఉంటుంది. ఊరికే నెయిల్ పెయింట్ రిమూవ్ చేయాలి, పెట్టుకోవాలి, పెద్ద పనిలా అనిపిస్తుంది. అందుకే నేను నా నెయిల్స్ పైన మాక్సిమం నెయిల్ పెయింట్స్ పెట్టుకోను అన్నమాట. ఇవి వచ్చేసి పర్పుల్ వాళ్ళు నాకు రివ్యూకి పంపించారు, సో నేను పెట్టుకున్నాను, మీతో షేర్గా చేస్తున్నాను. చూసారా ఇలా ఉంటాయి అన్నమాట, మంచి గ్లిటరీ ఎఫెక్ట్లో ఉంటాయి. వీటిపైన నా హానెస్ట్ రివ్యూ ఏంటంటే, ముందు వీటి ప్యాకేజింగ్ వచ్చేసి చెప్తాను. వీటిపైన రివ్యూ కాబట్టి ప్యాకేజింగ్ చెప్తాను ముందు. ఇది వచ్చేసి ఓవరాల్ ప్యాకేజింగ్ ఇలా వస్తుంది. నేమ్ అండి పర్పుల్. ఇవి పర్పుల్ నెయిల్ లాక్వర్
వీటిపైన షేడ్ వచ్చేసి పైన ఉంటుంది. ఆబ్వియస్లీ పైన బాటిల్ ని చూస్తే దీని లోపల ఏ కలర్ ఉందనే తెలుస్తూ ఉంటుంది. ఇది మ్యాట్ కాదు, షిమ్మరీ. మంచి షిమ్మర్ అంటే మెరుపు చెంచం చెంచం చెం మెరుస్తాయి అనమాట. ఈ విధంగా ఇంకా లైట్ ఆన్ ఉంటే పర్ఫెక్ట్ గా మెరుస్తూ మీకు కనిపించేది. చాలా బాగా మెరుస్తాయి అనమాట. ఇది సింగిల్ కోట్ కి అప్లై అవ్వట్లేదు, ఎందుకంటే నేను పెట్టుకున్నప్పుడు నాకు తెలిసింది కంపల్సరీ డబుల్ కోట్ కి అప్లై చేయాలి. ఇది అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. ముందుగా నా దగ్గర ఉన్న 6 కలర్స్ ని మీతో షేర్ చేస్తాను. ఈ 6 కలర్స్ లో నాకు ద బెస్ట్, నాకు బాగా నచ్చిన కలర్ ఇదండి. చాలా బాగుంది ఇది. ఇది వచ్చేసి ఏంటి, ఒక మంచి సిల్వర్ గ్లిటరీ కలర్ అన్నమాట. దీని షేడ్ వచ్చేసి హయాన్ ఫ్యాగ్ 1. దీని షేడ్ వచ్చేసి హయాన్ ఫ్యాగ్ 1. వీటిపైన మంచి డిస్కౌంట్ నడుస్తుంది. మీరు నెయిల్ పెయింట్ లవర్స్ అయితే మీరు బై చేయొచ్చు తప్పకుండా. వీటిపైన నార్మల్ గా 25% డిస్కౌంట్ నడుస్తుంది. దాంతో పాటు నా కూపన్ కోడ్ నేను మీకు ఇస్తాను, అది ఇంకో 15%. అంటే మొత్తం 40% డిస్కౌంట్ లో మీకు ఈ ప్రోడక్ట్ వస్తుంది. మీరు కావాలంటే బై చేయొచ్చు. ఓకేనా, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దాని ఇది వచ్చేసి నా దగ్గర ఫస్ట్ ఉన్న కలర్. చాలా ప్రిటీగా ఉంది, నాకు సిల్వర్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసి ఫస్ట్. ఇప్పుడు నేను ఏది మీకు ఓపెన్ చేసి చూపించట్లేదు, నార్మల్గా ఓపెన్ చేసి చూపిస్తాను. అప్లై చేసి మీకు ఎండ్ లో కనిపిస్తుంది. వీటి రివ్యూ తర్వాత అప్లికేషన్ చూడండి, ఇలా ఉంటుంది. గ్లిటరీ లాగా ఉంటాయి నెయిల్ పెయింట్స్. మంచి చెంచం చెంచం అనే లుక్, అంటే మెరుస్తున్న ఏమంటారు, మెరిసే లుక్ మీ సొంతం అవుతుంది. మీ నెయిల్స్ మెరుస్తాయి. నెయిల్ పెయింట్ అనేది కొంచెం నెయిల్స్ పెద్దగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నా నెయిల్స్ చిన్నగా ఉంటాయి, ఎందుకంటే నేను తేజు తినబెడతా ఉంటాను. వాడిని ముద్దు చేసినప్పుడు అప్పుడు ఇప్పుడు గుచ్చుకుంటా అని చెప్పేసి నేను నెయిల్స్ పెద్దగా ఉంచుకుని నాకు నచ్చదు. దాని నెక్స్ట్ ఫస్ట్ ఈ కలర్ నా దగ్గర ఉంది. దాని నెక్స్ట్ నా దగ్గర ఉన్న కలర్ ఇది ఒక ఆరెంజ్ గ్లిటరీ కలర్ లో ఉంది. మా ఇంటి వెనకాల ఏదో పని జరుగుతుంది, అందుకే ఏదో సౌండ్ వస్తుంది. ఇది ఆరెంజ్ గ్లిటరీ కలర్ లో ఉంది. ఇలా ఉంది దీని ప్యాకేజింగ్. దీని లోపల ఉన్న కలర్. దీని షేడ్ వచ్చేసి హయాన్ స్కై డీవింగ్ 9 దీని షేడ్ నేమ్. ఇది ఒక షేడ్. నా దగ్గర 6 షేడ్స్ ఉన్నాయి కాబట్టి 6 మీతో షేర్ చేస్తాను. ఒకటి వచ్చేసి పీచ్ కలర్ లో ఉంది, పీచ్ గ్లిటరీ కలర్ ఇది. ఈ కలర్ నార్మల్ గా మ్యాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గ్లిటరీ కంటే. దీని షేడ్ వచ్చేసి హయాన్ హారర్ 5 దీని షేడ్. దీంట్లో మీకు ఏ నెయిల్ పెయింట్ నచ్చింది అనేది నాకు కామెంట్ లో చెప్పండి, ఓకేనా, షూర్ గా. దాని నెక్స్ట్ నా దగ్గర ఉన్న షేడ్ వచ్చేసి గ్రే కలర్. ఇది దీని ఏం కలర్ అంటారు నాకు తెలియదు, ప్యూర్ గోల్డిష్ కలర్ లో ఉంది. ఇది ఒక షేడ్ పెట్టుకున్నాక చాలా లైట్ గా కనిపిస్తుంది, అసలు నెయిల్ పైన కనిపించింది. 2 or 3 కోటింగ్ తర్వాత మీ నెయిల్ పైన ఇది కొంచెం విజిబుల్ అవుతుంది. చూడండి, ఈ కలర్ ఇదే. దాని నెక్స్ట్ దీని షేడ్ వచ్చేసి హయాన్ ఫెరీ లైట్స్ 10. వీటిపైన అన్నిటిపైన షేడ్ కి హయాన్ యాడ్ చేస్తుంది, ఎందుకో నాకు తెలీదు. దాని నెక్స్ట్ అగైన్ ఇంకోటి ప్యూర్ గోల్డ్. ఇది వచ్చేసి గోల్డ్ లో ఉన్న షిమ్మరీ కలర్. ఇది వచ్చేసి హయాన్ మ్యూజిక్ బీట్స్. ఇది వచ్చేసి హయాన్ మ్యూజిక్ బీట్స్. ఇది ఒక మంచి షిమ్మరీ కలర్, ఇలా ఉంది. దెన్ ఫైనల్ నా దగ్గర ఉన్న షేడ్ ఇది పర్పుల్ నెయిల్ అక్వైర్. ఇది వచ్చేసి హయాన్ మౌంటనింగ్. ఇది వచ్చేసి హయాన్ మౌంటనింగ్. దీని షేడ్ వచ్చేసి ఇలా ఉంది. అన్ని గోల్డిష్ లానే కనిపిస్తాయి, పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. అప్లై చేశాక సెకండ్ కోట్ కి ఏదైనా తేడా మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు ఈ నెయిల్ పెయింట్స్ అన్ని ఒకసారి నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఇవి గ్లిటర్ నెయిల్ పెయింట్స్ కదా, ఒక్కసారి పెడితే చూసారా ఇంతే, చాలా లైట్ కలర్లు వస్తున్నాయి. సో నేను ఇక్కడ నా 6 కలర్లలో ఓన్లీ 5 కలర్స్ని నా 5 ఫింగర్స్కి 5 నెయిల్స్కి అప్లై చేస్తున్నాను. ఇందులో ఏది బాగుందని మీరు చెప్పండి. ఏంటంటే నేను డబుల్ కోట్ వేస్తున్నాను. ఒక కోట్ వేయగానే ఇంకో కోట్ వేస్తే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఒక కోటింగ్ మొత్తం వేసాక అది కొంచెం ఆరాక ఇంకో కోటింగ్ వేయాలి అని అనుకుంటున్నాను. అందుకే ఒక్కొక్క నెయిల్కి ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను. ఒక్కొక్క నెయిల్కి ఒక్కొక్కటి పెట్టుకున్నా పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదండి. నాకు ఫైనలీ సిల్వర్ ఒకటి చాలా బాగా నచ్చింది, బాగుంది కూడా. జస్ట్ వీటి కలర్స్ చూపించాలని చెప్పేసి నేను ఒక్కొక్క నెయిల్కి ఈ నెయిల్ పెయింట్ని పెట్టేసుకుంటున్నాను అన్నమాట. చూడండి ఎలా ఉందో చూసేయండి. బాగుందా, ఏది మీకు నచ్చిందనే చెప్పండి. నెక్స్ట్ కోట్ పెట్టాక చేయి మళ్ళీ చూపిస్తాను. ఫైనల్గా అన్ని నెయిల్స్కి డబుల్ కోట్ వేసాక కలర్స్ ఇవి. డబుల్ కోటింగ్ వేసాక కలర్స్ బాగున్నాయి కదా, ప్రిటీగా ఉన్నాయి కదా, మీకు నచ్చాయా అనేది కామెంట్స్లో చెప్పండి, ఓకేనా. సో ఇవి అన్నమాట నా దగ్గర ఉన్న 6 గ్లిటరీ నెయిల్ పెయింట్స్. మీకే కలర్ నచ్చింది, మీరేది బై చేయాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. అంతేనండి. ఇవి కొత్తగా పర్పుల్ లో లాంచ్ అయిన పర్పుల్
గ్లిటరీ నెయిల్ పెయింట్స్ మీతో షేర్ చేశాను. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. బై చేయాలన్నా మీరు బై చేయొచ్చు. ఇప్పుడు నేను గివ్ అవే ప్యాకేజ్ చేస్తానన్నమాట. ప్యాకేజింగ్ కోసం నేను మీకు క్రేయాన్స్ ముందే చూపిస్తున్నాను. చూసారా, ఇవి 5 పర్పుల్ లిప్ క్రేయాన్స్. నేను వాడిన ప్రోడక్ట్స్ మీకు ఎప్పుడు నేను గిఫ్ట్ గా ఇవ్వదలుచుకోలేను, అందుకే మళ్ళీ చూపిస్తాను విత్ ప్యాకేజింగ్. పర్ఫెక్ట్ ప్యాక్ అయిన ఐటమ్స్. నేను నిన్న మార్నింగ్ వీటిని రిసీవ్ చేశాను అన్నమాట. ఎవరో నాకు న్యూడ్ కలర్ పంపించమన్నారు. ఐఎమ్ సారీ అండి, న్యూడ్ కలర్ నాకు రాలేదు. ఇందులో నేను ఇంచుమించు అన్ని నా ఫేవరెట్ కలర్స్ ఉన్నవి ఆర్డర్ చేశాను అన్నమాట. న్యూడ్ కలర్ రాలేదు. అయినా దీంట్లో ఎలా ఉన్నాయంటే చూడండి, ఈ కలర్స్ ఉన్నాయి ఇందులో. ఎవరో పింక్ పంపించున్నారు, వాళ్ళకి పింక్ పంపిస్తాను. ఈ అన్ని కలర్స్ మీరు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. దీనిపైన షేడ్ తేజు గారు తీసేసారు అనుకుంటాను. ఈ అన్ని కలర్స్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఐ హోప్ మీరు ఖచ్చితంగా దీన్ని పెట్టుకుంటారు. సారీ, న్యూడ్ కలర్ లేదు. న్యూడ్ కలర్ నేను ఒకసారి నా లిప్ పైన అప్లై చేసి ఉంది, అది కూడా మీకు యాడ్ చేసి పంపిస్తాను. ఎవరికైతే న్యూడ్ కలర్ కావాలో వాళ్ళకి ఒక లిప్ క్రేయాన్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే న్యూడ్ కలర్ నేను ఇచ్చిన దాంట్లో రాలేదు. సో అందుకనమాట ఇప్పుడు నేను మీ గిఫ్ట్స్ ని ప్యాక్ చేయబోతున్నాను. అది కూడా చూసేసేయండి. దాని నెక్స్ట్ మనం వెళ్దాం డిటిడిసికి. ఫైనలీ చూసారా, నేను ఆ గిఫ్ట్స్ అన్నిటిని ఈ సంచిలో పెట్టేసుకున్నాను. బిగ్ బజార్ సంచిలో పెట్టేశాను అన్నమాట. ఇది వచ్చేసి ఈ నుంచి నేను తీసుకున్న స్వెటర్ చాలా వేడిగా ఉంటుంది. తేజువాడి స్వెటర్ వచ్చేసి మేము ఎక్కడ బిగ్ బజార్లో నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకున్నాము. స్వెటర్స్ ఉండాలని చెప్పేసి స్వెటర్స్ తీసుకున్నాము. ఇప్పుడు మనం వెళ్తున్నాము డిటిడిసికి మీ గిఫ్ట్ని ఇవ్వడానికి. డిటిడిసి అతనికి ఎన్నిసార్లు నేను అక్కడికి వెళ్ళేసరికి మేము ఆల్రెడీ పరిచయం అయిపోయాం అన్నమాట. ఇక్కడ తేజువాడు పడేవాడు కానీ పడలేదు, కొంచెం స్లిప్ అయింది అనమాట శేఖర్ చేతిలో నుంచి. కానీ తొందరగా తేజుని శేఖర్ పట్టుకున్నాడు అనమాట. తేజు స్వెటర్ బాగుంది కదా, పింక్ వాడికి బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. 499 అన్నమాట ఈ స్వెటర్కి. బిగ్ బజార్లో తీసుకున్నాము. ఫైనలీ బైక్ పైన మేము స్టార్ట్ అవుతున్నాం డిటిడిసికి. ఈ డిటిడిసి వచ్చేసి ఎక్కడ ఉందంటే అడ్రస్ మాకు దగ్గరలో కూడా డిటిడిసి ఉంది, కానీ ఈ డిటిడిసిలో మేము చాలాసార్లు కొరియర్ చేసాం కాబట్టి కొంచెం పరిచయం అయ్యాడన్నమాట అతను. సో ఎప్పుడు వెళ్ళినా అది వాకడ్లో ఉంటుంది. సో ఆ డిటిడిసి వాకడ్లో ఉంటుంది. ఆ అన్నయ్య కొంచెం పరిచయం కాబట్టి అక్కడికి వెళ్తూ ఉంటాము. చూసారా, మా తేజ్ బంగారాన్ని ఫుల్గా ప్యాక్ చేశాను. అయినా బోల్డ్ అంతా చలి పెడుతుంది. చూసారా ఎట్లా చూస్తున్నాడో. వాడు రోడ్ పైన ఎవరిని వెళ్తే బాయ్ 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 చెప్తా ఉంటాడు. నడుచుకుంటూ వెళ్ళినా అందరికీ బాయ్లు చెప్తా ఉంటాడు. ఇది వచ్చేసి గల్లీ అన్నమాట, మా ఇంటి నుంచి వెళ్తున్న గల్లీ. ఒక్క 1.5 కిలోమీటర్ వెళ్తే డిటిడిసి వచ్చేసింది మన డిటిడిసి. ఈ వీడియో క్లిప్ ఎందుకు పెడుతున్నానంటే చాలా మందికి డౌట్ రావచ్చు, మరి నిజంగానే పంపిస్తున్నారా? ఎవరైతే గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసు, కానీ చూసే వాళ్ళందరికీ తెలియదు కదా నేను రియల్గా గిఫ్ట్ పంపించానా లేదా అనేది. సో డిటిడిసికి వచ్చేసాము. తేజ్ బంగారం డిటిడిసికి ఎప్పుడు వచ్చినా విపరీతంగా
మమ్మల్ని బాధ పెడుతూ ఉంటాడు, ఎక్కడెక్కడో ఏదేదో సరుకుతూ ఉంటాడు. సో మేము రాగానే ఆ అన్నయ్య అంటే అంకుల్ ఏజ్ అతను ముందు గేట్ వేసుకుంటాడు అన్నమాట. చూసారా మీ 5 డ్రెస్సెస్ ఇవన్నీ నాకు మొన్న ఎక్కడి నుంచి డియర్ లవర్స్ వాళ్ళ డ్రెస్సెస్ పంపించారు కదా, ఇలాంటి ఒక మంచి కవర్స్తో ఇచ్చారు. సో ఇవి నేను ఇలాగే మీ గిఫ్ట్ ఇవ్వాలని దాచిపెట్టాను అన్నమాట. ఇక్కడ డిటిడిస్లో పార్సల్ పంపించాను. చూసారా అందరి 5 పార్సల్స్ విత్ 5 నెంబర్లతోటి రెడీ చేసి పెట్టాను. మరియు ఈ పార్సల్స్ మీకు మండే ఆర్ ట్యూస్డే వరకు వచ్చేస్తాయంట నేను అడిగేసాను కూడా. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఇంటి టిప్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గివ్ అవేలో అందరూ మంచిగా పార్టిసిపేట్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండి. ఓకేనా, నెక్స్ట్ ఈ వీడియోలో లింక్స్ ఉంటాయి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఆ లింక్స్ క్లిక్ చేసి నాకు కామెంట్స్ చెప్పండి. బాయ్ బాయ్, నేను మరొక వ్లాగ్లో కలుస్తాను. టాటా, టేక్ కేర్.